హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు కారపొడులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. 5 రకాల కారపొడులు అని చెప్పి 4 చూపించాను అని అనుకుంటున్నారా? వాటి గురించి కూడా నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ అయితే ఇదండి, చూసారు కదా, ఇది కూర పొడి అండి. కూర పొడికి కావాల్సినవి 1 స్పూన్ ధనియాలు, ఒక టీ గ్లాస్తో చెప్తున్నానండి నేను మెజర్మెంట్స్. టీ గ్లాస్తో 1 టీ గ్లాస్ మినపప్పు, 1 టీ గ్లాస్ పచ్చిశనగపప్పు, ఒక 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ కన్నా కూడా కొంచెం తక్కువే ఎండుమిరపకాయలు అండ్ కొబ్బరి చిప్ప అండి. ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని 3 భాగాలు చేశాను అనమాట. 3 భాగాలు కొంచెం కూర పొడిలోకి, కొంచెం శనగల పొడిలోకి, కొంచెం తెల్లగడ్డ కారంలోకి అనమాట, ఈక్వల్గా. చూసారు కదా, ఫస్ట్ చూపించింది అయితే ఇదనమాట. ఇది కూర పొడికి, దాన్ని వేయించుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేప్పటికి ఇది ఎండు కొబ్బరి చెప్పాను కదండి, 3 పార్ట్స్ చేశానని. ఇది సెకండ్ పార్ట్ అనమాట. దీంట్లోనే రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ చింతపండు అండి, ఇది సగం నిమ్మదబ్బ అంత అనమాట, చిన్న కుంకుడుగాయ అంత అనమాట. ఓకే, తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ఒక తెల్లగడ్డ అండి, ఎందుకంటే ఇది తెల్లగడ్డ మిరప్పొడి కాబట్టి ఒక తెల్లగడ్డ. సేమ్ 100 గ్రామ్స్ ఆఫ్ రెడ్ చిల్లీ, ఇది కటిక కారం అంటారండి దాన్ని, ఇంకొక పేరు అనమాట. నెక్స్ట్ వచ్చి శనగలు, ఇవి వచ్చి 3 గ్లాసెస్ ఆఫ్ శనగలు, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎండు కొబ్బరి, రాళ్ళుప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక 12 లేదా 15 ఎండుమిరపకాయలు అనమాట. చూసారు కదా, ఇదనమాట. ఇది వచ్చి శనగల పొడికి క్వాంటిటీ అండి. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకు 15 డేస్ వరకు ఉంటాయన్నమాట. అండ్ ఇవి శనగల పొడి అండ్ నేను చూపించాను కదండి వెల్లుల్లి కారం, అది మీన్ కటిక మిరప్పొడి అనమాట. అవి 2 మాత్రం అలాగే మిక్సీకి వేసేసుకోవాలి. నెక్స్ట్ కూర పొడి చెప్పాను కదండి, అవి మాత్రం వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయండి మీకు, ఇదనమాట. నెక్స్ట్ అయితే నేను మీకు చూసారు కదండి, ఇది వేయించేసేసాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి దోరగా వేయించుకోవాలన్నమాట. అసలు ఇవి వేగేటప్పుడు ఒక కమ్మటి వాసన వస్తుందండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది అవి వేగాయి అన్న సంగతి. ఇదిగోండి, ఏంటి టైటిల్లో 5 రకాలని చెప్పింది, 3 రకాలు చూపించింది, ఇక్కడ 4 రకాల పొడులు చూపిస్తుంది అని అనుకోకండి. ఇది రసం పొడి అండి. నేను వీటిని మెజర్మెంట్స్ చేశాను అనుకునేసానండి, వీడియో తీసాను అనుకున్నాను, మిస్ అయింది. బట్ ఇదేం లేదండి, ఒక టీ గ్లాస్ కందిపప్పు అండ్ సగం టీ గ్లాస్ ధనియాలు, సగం గ్లాస్ కన్నా తక్కువ జీలకర్ర అండ్ బ్లాక్ పెప్పర్ అన్నమాట. కొంచెం ఇష్టమైన వాళ్ళు దీంట్లో కూడా రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం అని మేము యాడ్ చేయమండి, వాళ్ళు కారంగా ఉంటే తినరు, ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి అదనమాట. అండ్ ఈ 4 మిరప్పొళ్ళు ఇదనమాట. నెక్స్ట్ 5th మిరప్పొడి వచ్చి సాంబార్ పొడి. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారండి, చూడకపోతే నేను లింక్ ఇస్తాను, మీరు చూసేయండి. నేను ఈ 5 రకాల పొడులని ప్రిపేర్ చేసి అవి ఎలా చేయాలో ఏంటో నేను మీకు చెప్పాను కాబట్టి నేను 5 రకాల పొడులు అని చెప్పి టైటిల్లో ఇచ్చానండి. ప్రజెంట్ అయితే 3నే చేశాం కాబట్టి, అంటే మీకు మెజర్మెంట్స్ చెప్తూ 3నే చూపించాను కాబట్టి ఆ 3
ఇది చారు పొడి మిస్ అయింది కాబట్టి 4 ఇలా అనమాట. దయచేసి నన్ను ఎవరు తిట్టుకోకండి, మిస్ అయిపోయింది అందుకనమాట. అక్కడ 5 చెప్పాను, ఇక్కడ 3 చూపించాను, మళ్ళీ 4 చూపించాను. మీకు కొంచెం నా మీద కోపం వచ్చి ఉంటే సారీ అండి, నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇదన్నమాట, చూసారు కదా. అన్నీ మిక్సీకి వేసేసుకొని స్టోర్ చేసేసుకున్నాం డబ్బాలో వేసుకొని. మాకు బాగా 20 డేస్ వరకు ఇవన్నీ సరిపోతాయండి. కటిక మిరప్పొడి ఏమీ లేనప్పుడు నెయ్యి వేసుకోనో లేదా నూనె వేసుకోనో కానీ తింటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో. అదనమాట, చూసారు కదండి. క్వాంటిటీస్ అన్నీ ఒకసారి ట్రై చేయండి అందరూ. నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. అందరూ హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియో అందరూ ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప బయటికి వెళ్ళకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను అడగండి. కొంతమంది అడిగారు నన్ను కొన్ని రెసిపీస్, అవి కూడా నేను త్వరలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. స్టే ట్యూన్డ్.